అన్ని మండల కేంద్రాల్లో మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా, పాస్బుక్ ప్రాబ్లం ఉన్నా, ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా వివరాలు తీసుకొని సార్ట్అవుట్ చేసి అప్లోడ్ చేయండి, వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. వీళ్ళు కొన్ని 2018 రుణమాఫీ గురించి వాళ్ళ ఫిర్యాదుల పరిష్కారం గురించి చెప్పాలి. రిటర్న్ అయిన ఖాతాలు 2,26,000 రుణం మొత్తం 1,400 కోట్లు. ఇచ్చిందే తక్కువ, వాళ్ళకేమో 1,400 కోట్లు వాపసు పోయినాయి. వాళ్ళు తీసుకున్న చర్యలు సున్నా. ఏమి ఆ ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏమీ చర్యలు తీసుకోలేదు. మేము చేసినప్పుడు రిటర్న్ అయిన ఖాతాల్లో, అంటే బ్యాంకులో ఖాతాలో పైసలు వేస్తే రిటర్న్ అయిన దాంట్లో ఇప్పటి వరకు 8,000 ఆల్రెడీ క్లియర్ చేసినాము. ఒక పటిష్టమైన ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి ప్రతి అర్హత గల కుటుంబానికి రుణమాఫీ వర్తింపు చేసే విధంగా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము. రుణమాఫీ జరిగిన విధానం సరే గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నాం. 2014 పథకంలో కేవలం వడ్డీ మాఫీ, 2018 పథకంలో అసలు కంటే వడ్డీకి ఎక్కువ సర్దుబాటు, సగం మందికే వర్తింపు. మరి మేం చేసిన దాంట్లో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు ప్లస్ రుణం, 2 లక్షల రూపాయలు రుణం ప్లస్ వడ్డీ మాఫీ, 2 లక్షల పైన ఉన్న రుణాలకు కూడా పథకం కొనసాగింపు. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను. వీళ్ళు ఏదో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక రైతులని మళ్ళీ వాళ్ళ రైతులను మోసం చేసే అలవాటు. అధికారంలో ఉన్నప్పుడంతే, అధికారం లేనప్పుడంతే. రైతులు వాళ్ళ మోసపూరిత మాటలు నమ్మొద్దు. మేము అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాము. అధికారులు వచ్చిన 8 నెలల లోపల మొదటి పంట కాలంలోనే చెల్లించింది 18,000 కోట్లు. దయచేసి మీరు గమనించాలి. వాళ్ళు 10 ఏళ్లలో 26,000 కోట్లు ఇస్తే మేము ఈ సంవత్సరంలోనే 26,000 కోట్లు బడ్జెట్లోనే పెట్టిన విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. 26,000 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది. 31,000 కోట్ల వరకు కేబినెట్ ఆమోదించిన వరకు, అది పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా నిధుల విడుదల వాళ్ళు 5 ఏళ్ల పాటు 16,000 కోట్లు, మళ్ళీ 5 ఏళ్ల పాటు 11,900 కోట్లు విడుదల చేసిండు. మేము అధికారంలో వచ్చిన 8 నెలల్లోనే రైతు రుణమాఫీకి 18,000 కోట్లు వెంటనే విడుదల చేసినాం. తదుపరి కూడా ఇప్పుడు ఇష్యూస్ పరిష్కారం అయిన కొద్దీ మేము చేస్తామని చెప్పి మనం చేస్తూ, ఇప్పుడు 8 లక్షల అకౌంట్లు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న వాళ్ళకి మా ప్రభుత్వ పాలసీ ప్రకారం, జియో ప్రకారం 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 50,000 ఉన్నా మీరు వెంటనే అది కట్టేసేయండి. 2 లక్షల రూపాయలు ప్రభుత్వం బ్యాంక్ కట్టి మరి మిమ్మల్ని రుణ విముక్తి చేయడానికి మేము కట్టుబడి అని చెప్పి మనం చేస్తూ, చివరిగా తెలంగాణ రైతాంగానికి మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ మోసపూరిత బీఆర్ఎస్ పార్టీ పెద్దల మాటలు నమ్మొద్దు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి అన్ని విధాలుగా మేలు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగు నింపడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ 2 లక్షల రుణమాఫీ మరి ఇప్పటి వరకు మిగిలిపోయిన వాళ్ళకు కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తూ మరి నేను ముగిస్తున్నాను. మీరు ప్రశ్న కృష్ణారావు అన్నమాట. గౌరవ శాసనమంత్రి చెప్పినట్టుగా ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అంశాలు ఏ పరిస్థితిలో మామూలు వాతావరణం కాదు, ఎకనామిక్ సిచ్యువేషను. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా వాళ్ళు
10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి చెల్లించినటువంటిది 26,000 కోట్లు. దానికి తోడు 40,000 కోట్ల బకాయిలు ఉంచిపోయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డ్యూస్ 40,000 కోట్లు, అంటే 8 లక్షల కోట్ల అప్పున్న 40,000 కోట్ల బకాయిలు